అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. నేను మీ రేఖన్. కేరళ రాష్ట్రము ఎన్నికల రిజల్ట్ రాగానే దాదాపు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఒకటే రోజు వచ్చినాయి. దాదాపు 3 రాష్ట్రాలలో బీజేపీ, ఒక రాష్ట్రంలో టీవీకే పార్టీ, ఇంకో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వీళ్ళు అధికారాన్ని చేపట్టిండ్రు. అయితే కేరళ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్ అయింది. 5 పార్టీలకు సంబంధించిన రిజల్ట్ రాగానే రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి 69వసారి ఢిల్లీకి పయనం కట్టిండు. అంతకంటే ముందుగల్లా కేరళ ఎన్నికల ప్రచారానికి పోయిండు. కేరళలో కాంగ్రెస్ గెలిచింది. కేరళలో కాంగ్రెస్కి వచ్చినాయి 61 స్థానాలే. 61 అంటే అక్కడ అధికారం చేపట్టాలంటే 71 స్థానాలు కావాలి. కాంగ్రెస్ అక్కడ సాధించింది 63 స్థానాలు. అక్కడ మ్యాజిక్ ఫిగర్ కావాల్సినవి 71 స్థానాలు. పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చిండ్రు. సరే, అది పక్కకు పెడితే ఇక్కడ నుంచి ఆ క్రెడిట్ అంతా నాదే అని చెప్పేసి రాహుల్ గాంధీని పప్పు చేసే విధంగా రాహుల్ గాంధీ వేస్ట్, మేమే బెస్ట్ అన్నట్లుగా రేవంత్ రెడ్డి పిఆర్ స్టంట్లు సోషల్ మీడియాలలో, అనుకూల సంస్థల మీడియాలలో మొత్తం మీద క్రెడిట్ గోస్తూ రేవంత్ రెడ్డి. కేరళలో గెలవడానికి కారణం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పేసి మొత్తం ప్రచారం చేసుకున్నారు. రాహుల్ గాంధీని పాతాళానికి దొక్కేసిండు. మా రాహుల్ గాంధీ ప్రచారం చేస్తే ఎక్కడ గెలవరు, ఏం కథ అని చెప్పేసి హైకమాండ్ షాక్ ఇచ్చింది రేవంత్ రెడ్డికి. ఏ విధంగా షాక్ ఇచ్చింది, ఏం కథ? పాపం రేవంత్ రెడ్డి ఆశలన్నీ అడి ఆశలు అయినాయి. పాపం ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కేరళంలో తనకు సంబంధించిన టీవీ ఛానల్కి సంబంధించి ఒక సంస్థను కూడా చాలు చేసిండు. పాపం ఇక్కడ నుంచే పైసలు మూటలు కట్టుకొని పోయిండు. ఎక్కడ ఎన్నికలైనా మన తెలంగాణ రాష్ట్రం ఏటీఎం అయింది ఢిల్లీ హైకమాండ్కు. ఎందుకు అయింది అని బరాబర్ నేను చెప్తున్నంటే, ఇన్నిసార్లు ప్రధాన ప్రతిపక్ష నాయకులు బీఆర్ఎస్ వాళ్ళు కానీ, ఇంకో కొంతమంది వేరే పార్టీల నాయకులు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, మొన్నటికి మన ఈటల రాజేందర్ కూడా మాట్లాడిండు. మరి మూటలన్నీ ఢిల్లీకి పట్టుకొని పోతుండ్రు అన్నప్పుడు ఏ ఒక్కరన్నా ఖండించాలి కదా కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఏ ఒక్కరు కూడా ఖండిస్తలేరు, ఏ ఒక్కరు కూడా మాట్లాడతలేరు దీని మీద. లేదంతా తూచది అబద్ధం, మీ మూటలు ఇక్కడి నుంచి అక్కడికి ఎందుకు పట్టుకొని పోతలేమని చెప్పేసి ఖండించలే. వీళ్ళు ఎందుకు ఖండించలేదంటే రేవంత్ రెడ్డి చెప్పుకోబట్టే. ఢిల్లీ ఏఐసిసి భవనంలో ఫినాయిలు, ఆర్పి ఖర్చులు కూడా మేమే భరిస్తున్నాం, వాళ్ళకి అయ్యే ఛాయ్ పైసలు కూడా మేమే భరిస్తున్నాం. ఏఐసిసి భవనం నడుస్తుందంటే మా వల్లనే, ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ నడుస్తుందంటేనే మా వల్లనే. అందుకే నా సీఎం సీట్ను ముట్టుకోవడానికి రాహుల్ గాంధీ భయపడతాడు అని చెప్పేసి రాహుల్ గాంధీ తన అనుచరులకు చెప్పుకుంటూ పోతా ఉన్నారు. రేవంత్ రెడ్డి తన అనుచరులకు చెప్పుకుంటూ పోతా ఉన్నాడట. రైట్, ఇటువంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అన్ని ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. అండ్ లైక్ చేయండి. లైక్ చేయమని ఎందుకు అడుగుతున్నా అంటే, మన ఛానల్కి రిపోర్ట్స్ కొడతా ఉన్నారు, వ్యూవర్షిప్ రాకుండా, వ్యూవర్షిప్ దెబ్బతినాలని చెప్పేసి. వాళ్ళకి చెంపపెట్టి సమాధానం కావాలంటే కంపల్సరీ లైక్ అయితే కొట్టుంది. ఇక ముచ్చట్లకు పోతే, ఇక్కడ నుంచి పోయిండా జబ్బలు తెరుచుకొని, అబ్బా ఆశల పల్లకిలో ఆశలన్నీ మోసుకుంటా రెక్కలు కట్టుకొని ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తున్న పక్షి లెక్క పోయే కదా రేవంత్ రెడ్డి. ఇక నా అంతటోడే లేడు, నన్ను మించినోడే లేడు, నా జబ్బలు జరుస్తాడు రాహుల్ గాంధీ, క్రెడిట్ మొత్తం నా ఖాతాలనే వేస్తాడు. అబ్బా నువ్వు చేయబట్టి తెలంగాణ రాష్ట్రం నుంచి నువ్వు రాబట్టికనే అక్కడ నువ్వు తెలంగాణ ప్రజలకు అంత మంచి చేస్తున్నావు, ఇచ్చిన 6 గ్యారెంటీలన్నీ అమలు చేసినావు, ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలను మంచిగా చూసుకుంటున్నావు, ఎవరు రోడ్ల మీదకి ఎక్కుతలేరు, ధర్నాలు చేస్తలేరు, రైతులు ధర్నాలు చేస్తలేరు, నిరుద్యోగులు ప్రొటెస్టులు చేస్తలేరు, ఏం చేస్తలేరు. నువ్వు అంత సుపరిపాలన అందిస్తానో, మంచి పాలన అందిస్తానో, అందుకే నువ్వు కేరళకు రాబట్టి ఇక్కడ మనం గెలిచినామని చెప్పేసి జబ్బలు తెరుస్తాడని చెప్పేసి రాహుల్ గాంధీ ఈడికెళ్ళి రేవంత్ అన్న పోయిండు. ఆశల పల్లకిల పోయిండు, ఆశలు మూట కట్టుకొని పోయిండు, ముళ్ళలలో మూటలు కూడా సర్దుకొని పోయిండు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఆడికి పోయినాక రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇయ్యలే. కేరళకు కావాల్సిన సీఎం ముచ్చట కానీ, లేకపోతే నేను అది మంత్రివర్గానికి సంబంధించిన అంశంలో చర్చలలో నేను పాల్గొంటా అంటే ఎవరు ఊగుడనలేరట. ఆఖరికి కేసీ వేణుగోపాల్ని కలిసి పాపం రిటర్న్ అయ్యిండు. అపాయింట్మెంట్ ఇవ్వలే రాహుల్ గాంధీ, ముఖం మీదనే డోర్ వేసినంత పని చేసిరనే ముచ్చట్లయితే వినబడతా ఉన్నాయి. అయితే పాపము రేవంత్ రెడ్డి ఆశల మీద పాపం ఇప్పుడు సతీషన్ను ముఖ్యమంత్రిగా ప్రకటించింది కేరళ కాంగ్రెస్ పార్టీ సతీషన్ను ముఖ్యమంత్రిగా ప్రకటించింది. ఇక్కడ కేరళలో అధికారం చేపట్టాలంటే 71 స్థానాలు కావాలి. కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి 63 స్థానాలు. ఇక్కడ 2వ స్థానంలో నిలిచింది ఐయుఎంఎల్. ఈ ఐయుఎంఎల్ పార్టీ 22 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 63 స్థానాలు. ఇవి రెండు కలిపి వాళ్ళు అక్కడ ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలి. సతీషన్కి ఫస్ట్ నుంచి ఐయుఎంఎల్ పార్టీ ఏదైతే ఉన్నదో ఫస్ట్ నుంచి సతీషన్కే మద్దతు ఇస్తూ ఉన్నారు.
కాబట్టి ఇప్పుడు కేసీ వేణుగోపాల్ను ప్రకటించిండ్రు అనుకో, వీళ్ళు కలవరు, ఐయుఎంఎల్ పార్టీలు కలవరు. కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే పొత్తు కలుపుకొని అధికారంలోకి రావాలి కాబట్టి, వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ లేదు, 63 స్థానాలే ఉన్నాయి కాబట్టి. ఐయుఎంఎల్ పార్టీ ఏదైతే ఉన్నదో ఈ పార్టీ ఫస్ట్ నుంచి సతీషన్కే ఇస్తా ఉన్నది. మరి సతీషన్ ఎవరు అనంటే ఒక హైకోర్టు న్యాయవాది సతీషన్. ఇయ్యల్ల కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రకటించబడ్డాడు. రైట్, పూర్తి పేరు వడస్సరి దామోదరన్ సతీషన్. 1964లో కొచ్చి సమీపంలో నెట్టూరులో నాయర్ కుటుంబంలో సతీషన్ జన్మించిండ్రు. కేరళ స్టూడెంట్స్ యూనియన్ కేఎస్యు ద్వారా విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి ప్రవేశించిండ్రు. అనంతరము యూత్ కాంగ్రెస్లో చురుగ్గా పనిచేసుకుంటా కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిండ్రు. నేషనల్ స్టూడెంట్ యూనియన్ సెక్రటరీగా పనిచేసిండ్రు. న్యాయవాదిగా, సామాజిక కార్యకర్తగా సేవలు అందించిండ్రు సతీషన్. 1996లో ఎర్నాకుళం జిల్లాలోని పరవూరు నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిండ్రు. అయితే ఆ ఎన్నికలలో సిపిఐ అభ్యర్థి పి రాజు చేతిలో ఓడిపోయారు. కేరళ హైకోర్టులో అడ్వకేట్గా పనిచేస్తూనే 2001లో తొలిసారి ఆయన పరవూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనరు. అప్పటి నుంచి ఆయన వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. 2016 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన చీఫ్ విప్గా పనిచేసారు. 2026లో ఆయన ఈ స్థానం నుండి వరుసగా 6వసారి విజయం సాధించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన సతీషన్ ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై ప్రశ్నలు సంధిస్తూ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపిండు. గ్రూప్ రాజకీయాలకు తగ్గించడంలో ఆయన చాలా వరకు సమర్థుడు అన్నట్టు. ఈయన ఒక న్యాయవాది వృత్తిని కూడా అధ్యసిండ్రు. అంటే న్యాయవాద వృత్తిలో కూడా ఉన్నారు. సామాజిక కార్యక్రమాలు ఎన్నో, గ్రూప్ రాజకీయాలను సద్దుమణిగేటట్టు చేసిండ్రు కాంగ్రెస్ పార్టీలో. ఈ ఐయుఎంఎల్ పార్టీ ఫస్ట్ నుంచే ఈ సతీషన్కు మద్దతు, ఎప్పటి నుంచో మద్దతు. ఇప్పుడు ఉన్నట్టుండి మళ్ళా కేసీ వేణుగోపాల్, ఒకవేళ వీళ్ళు 71 స్థానాలు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినట్లయితే సతీషన్ను కాకుండా వాళ్ళు కేసీ వేణుగోపాల్నే ప్రకటించేటోళ్ళు. కానీ 63 స్థానాలే వచ్చినాయి కదా. పాపం బండెడు ఆశలు పెట్టుకున్నారు. మరి రేవంత్ రెడ్డికి ఏ విధమైన షాక్ ఇచ్చిండ్రు అని అంటే, అక్కడ ఈ కేరళలో కేసీ వేణుగోపాల్ బాగా సపోర్ట్ చేస్తాడు రేవంత్ రెడ్డికి. ఇక్కడ టీపీసీసీ అధ్యక్షునిగా కానీ లేకపోతే ఇక్కడ ముఖ్యమంత్రి కావడానికి కేసీ వేణుగోపాల్ సహకారం ఎంతో ఉన్నది. అది ఆయన నమ్ముతాడు, రేవంత్ రెడ్డి కూడా నమ్ముతాడు. మొత్తం మీద కేసీ వేణుగోపాల్ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే కేరళలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుందాం అని చెప్పేసి పాపం బాగా ఆశలు పడ్డాడు రేవంత్ రెడ్డి. ఆశపడ్డ నోట్ల మన్ను పడ్డట్టు మొత్తం మీద అక్కడ సతీషన్ను కేరళ సీఎంగా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. అందుకే మొన్న ఎందుకు అసలు ఈ చర్చలలో పాలు పంచుకోనియలేదు రేవంత్ రెడ్డి అంటే కిందికే. రైట్, ఒకసారి డీటెయిల్స్ చూద్దాము. ఎన్నికల ఖర్చులు కూడా ఇక్కడి నుంచే పంపిడు రేవంత్ రెడ్డి. కేరళ హెలికాప్టర్ కూడా మన తెలంగాణ రాష్ట్ర హెలికాప్టర్ మెరిసింది. అక్కడ రాహుల్ గాంధీ దిగిండు కదా అందులోకెళ్ళి. కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి అయితే అక్కడ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలని పథకం వేసిండు. కాంగ్రెస్ అధిష్టానానికి అవసరం అనుకుంటే 1000 కోట్లు కూడా ఇవ్వగలను అని చెప్పేసి అదొక సందర్భంలో మాట్లాడిండు కదా రేవంత్ రెడ్డి. అది మస్తు వైరల్ అయింది. తెలంగాణ రాష్ట్రానికి రైతులకు పైసలు లేవు, నిరుద్యోగులకు పైసలు లేవు, ప్రభుత్వ ఉద్యోగులకు పైసలు లేవు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చడానికి పైసలు లేవు, ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి పైసలు లేవు, హాస్పిటల్లో మందులు దిక్కు లేదు ఇట్లా. కానీ కాంగ్రెస్కు 1000 కోట్లు అనుకుంటే ఇక్కడ నుంచి పంపగలమని చెప్పేసి మాట్లాడిండు కదా. ఆ వీడియో మస్తు వైరల్ అయింది. ఇజ్జత్కే సవాల్ అన్నట్టు తిప్పిరు సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి గురించి, ఆ వీడియో గురించి. రైట్, కేరళలో క్షేత్రస్థాయిలో గట్టి పట్టున్న సతీషన్కు పూర్తిగా కార్యకర్తల మద్దతు ఉండే. పాపము సర్వశక్తులా ప్రయత్నించిండ్రు కేసీ వేణుగోపాల్ అండ్ రమేష్ చెన్నితల. నేను ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి. కానీ సతీషన్కే ఎక్కువగా కార్యకర్తల మద్దతు ఉన్నది. ఐయుఎంఎల్ కూడా ఫస్ట్ నుంచే సతీషన్కే సపోర్ట్ చేస్తూ ఉన్నది. కాబట్టి సతీషన్ పేరు ప్రకటించక తప్పలేదు. కాంగ్రెస్ తర్వాత అత్యధికంగా 22 మంది ఎమ్మెల్యేలు గెలిచిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఐయుఎంఎల్ పార్టీ సతీషన్కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దీంతో రేవంత్ రెడ్డి ఆశలు అడియాశలైనాయి. ఇక ఆయనను ప్రకటించక తప్పలేదు. నిజంగా నాన్సిండ్రు. ఈ కేసీ వేణుగోపాల్నే ప్రకటిస్తారేమో అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ కేరళలో ఆందోళనలు మొదలైనవి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి ఆందోళనలు మొదలైనవి, ప్రజల నుంచి ఆందోళనలు మొదలైనవి.
మొత్తం మీద ఎందుకు నానుస్తుర్రు, ఎందుకు ప్రకటిస్తలేరు అని చెప్పేసి ప్రశ్నల వర్షం కురిపించిండ్రు. ఇక చేసేది ఏమీ లేక ఐయుఎంఎల్ మద్దతు కావాలి, మన దగ్గర ఉన్న 23 అవి 22 కలపకపోతే మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేము అని చెప్పేసి సతీషన్ను ముఖ్యమంత్రిగా ప్రకటించిండ్రు. అయిపోయింది. పాపము రేవంత్ రెడ్డికే పెద్ద షాకు తగిలింది. ఇప్పటికీ ఆ షాకు నుంచి కోలుకుంటలేడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ముచ్చట్లయి తినబడతా ఉన్నాయి. అబ్బా ఎంతగానో ఆశలు పెట్టుకుంటే గిట్ల అయిపోయచ్చి అన్ని బూమరాంగే అవుతాయి ఈ మధ్యలో అని చెప్పేసి లోపల రేవంత్ రెడ్డి అనుకుంటుండు కావచ్చు. ఇగో ఇది మొత్తం మీద కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ చినార్.